Hi guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 52 is between Royal Challengers Bangalore and Chennai Super Kings. Match Vedika Chinnaswamy Stadium in Bangalore. This is one last time అన్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్నారు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు. మీరు యాడ్స్ చూసే ఉంటారు. వన్ లాస్ట్ టైం అంటే కింద చిన్న అక్షరాలతో దిస్ సీజన్ అని కూడా అంటున్నారు. అంటే వన్ లాస్ట్ టైం ఏంటంటే ధోని వర్సెస్ విరాట్ కోహ్లీ వన్ లాస్ట్ టైం. సో ఇద్దరు ఐకానిక్ ఫిగర్స్ మధ్య ఆఖరి పోరాటం అని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు, మనకు తెలియదు కదా ధోని లాస్ట్ ఎప్పుడు మ్యాచ్ ఆడతారు అనేది ధోనికే తెలుస్తుంది, మనకు ఎవరికి తెలియదు. ధోనికి కూడా ఇమీడియట్గా తెలియదు, నెక్స్ట్ సీజన్ అప్పుడు ఆలోచిస్తారు. కాబట్టి వన్ లాస్ట్ టైం అని అంటున్నారు. దిస్ కుడ్ బి వన్ లాస్ట్ టైం విరాట్ కోహ్లీ ఫేసింగ్ ధోని ఇన్ ఏ కాంపిటేటివ్ మ్యాచ్. అవునా కాదనేది మనకు తెలియదు. సో ఎందుకంటే ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం మార్కెటింగ్ స్ట్రాటజీగా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు అలా వన్ లాస్ట్ టైం అనే ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు. వన్ లాస్ట్ టైం కాదో మనకు తెలియదు, కావచ్చు కూడా వన్ లాస్ట్ టైం కూడా కావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సీజన్లో ధోని ఆడతాడా లేదా అనేది మనకి ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. సో వన్ లాస్ట్ టైం కాదో కానీ మొత్తం మీద రకమైన ఒక ఫీలింగ్, ఒక సెంటిమెంట్ అయితే ఈ మ్యాచ్కి అటాచ్ అయితే ఉన్నది. వాళ్ళిద్దరు మంచి మిత్రులు, మనకు తెలుసు కదా ధోని విరాట్ కోహ్లీ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి విభేదాలు లేవు. దే ఆర్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎమోషనల్ బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. విరాట్ కోహ్లీ కాస్త లోలో ఉన్నప్పుడు, అది ఫామ్ కోల్పోయినప్పుడు కూడా ధోని ఒక్కడే నాతో మాట్లాడాడు, ధోని ఒక్కడే నన్ను పలకరించాడని కూడా విరాట్ కోహ్లీ అనేక సందర్భాలు చెప్పాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు టీమ్స్ మధ్య ఒక రైవల్రీ ఉంది. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా పాకిస్తాన్ ఎలా మాట్లాడతాం, ఐపీఎల్ వచ్చేసరికి ది స్ట్రాంగెస్ట్ రైవల్రీ ఎక్కడ ఉంటుందంటే బిట్వీన్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ సిఎస్కే ఫ్యాన్స్. సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళ మధ్య గొడవలు అయిపోతూ ఉంటాయి. అంత స్ట్రాంగ్ ఎనిమిటీ అనేది మనం ఎనిమిటీ కంటే రైవల్రీ అనేది మనం ఐపీఎల్ టీమ్స్ మధ్యలో ఎక్కువగా చూసేది ఈ రెండు టీమ్స్ మధ్య. చాలా సోషల్ మీడియాలో చాలా పెద్ద పెద్ద చాలా చాలా సీరియస్ గొడవలు అయిపోతుంటాయి. అలాంటి ఒక సిచ్యుయేషన్ ఈ రెండు టీమ్స్ మధ్య ఉన్నది. కానీ ఎవరైతే ప్రొటాగనిస్ట్ ఉన్నారో, ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ అండ్ ధోని, వాళ్ళ మధ్య అయితే ఏమీ లేవు. ఈవెన్ ఇండియన్ టీం పాకిస్తాన్ టీం వాళ్ళ ప్లేయర్స్ మధ్య కూడా ఏమి ఉండవు, కానీ ఫ్యాన్స్ మధ్య ఉంటాయి. సో ఆ రైవల్రీ అయితే ఎప్పుడూ ఉంటుంది ఇది రెండు టీమ్స్ మధ్య. ఫర్ వేరియస్ రీజన్ రెండు నైబరింగ్ స్టేట్స్ అయినా కూడా రెండు టీమ్స్ మధ్య చెన్నై వర్సెస్ బెంగళూరు ఆ రైవల్రీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. మ్యాచ్ జరుగుతుందా లేదా సందేహం అయితే ఉన్నది. పూర్తిగా రద్దు అవుతుందని కాదు, ఆల్రెడీ ఒక మ్యాచ్కి వర్షం వల్ల ఆటంకం కలిగింది బెంగళూరులో. నిన్న కూడా వర్షం పడింది బెంగళూరులో, 2-3 రోజులుగా అక్కడ చాలా ఓవర్కాస్ట్గా ఉంది. తర్వాత ఈరోజు కూడా ప్రెడిక్షన్ ఉంది, లైట్ షవర్స్ అని కొంతమంది అంటున్నారు, థండర్ షవర్స్ అని అంటున్నారు. మొత్తం మీద అయితే అక్కడ మనకు తెలుసు కదా బ్రహ్మాండమైన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, సబయర్ సిస్టమ్ అండ్ చిన్నస్వామి స్టేడియం. సో వర్షం ఆగిన హాఫ్ అన్ అవర్ లోపు మ్యాచ్ జరిపించే ఒక బ్రహ్మాండమైన ఫెసిలిటీ అక్కడ ఉంది. కాబట్టి ఏదో ఒక విధంగా కనీసం 5 ఓవర్ల 5 ఓవర్ల మ్యాచ్ అని జరుగుతుంది. ఏదో ఒక నో రిజల్ట్ కాకుండా ఏదో రిజల్ట్ అయితే వస్తుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వర్షం రాకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ మధ్య లాస్ట్ సీజన్లో ఇక్కడే జరిగిన మ్యాచ్ చాలా చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. దాంట్లో చాలా డ్రమాటిక్ మ్యాచ్ మనం చూసాం లాస్ట్ సీజన్లో. దాంట్లో ఆర్సీబీ గెలిచింది. ఓవరాల్గా తీసుకుంటే రికార్డు సిఎస్కే చాలా బాగుంది. సిఎస్కే 12 టైమ్స్, ఆర్సీబీ 12 టైమ్స్ మాత్రం గెలిచి సిఎస్కే 21 టైమ్స్ గెలిచినట్టుగా ఉంది. సిఎస్కే చాలా ఫేవర్గా ఉంది. లాస్ట్ 2 టైమ్స్ ఆర్సీబీనే గెలిచినట్టుగా ఉంది సిఎస్కే పైన. అండ్ ఈ సీజన్లో రెండు టీమ్స్ ఈ చివరొకరు ఆ చివరొకరు ఉన్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లు వస్తే ఆర్సీబీకి, ఆర్సీబీ విల్ రైట్ ఆన్ టాప్. వాళ్ళు టాప్ ప్లేస్కి వెళ్ళిపోతారు. ప్లే ఆఫ్స్ కూడా వాళ్ళు బర్త్ ఆల్మోస్ట్, అంటే ఖచ్చితంగా చెప్పకపోయినా ప్లే ఆఫ్స్ బర్త్ ఖాయం అయినట్టే అవుతుంది. క్యూ అనేది రాకపోవచ్చు, 18 పాయింట్స్ వచ్చినా క్యూ వస్తుంది బహుశా. 16 వస్తే మీకు ఆటోమేటిక్గా క్వాలిఫికేషన్ అయిపోయినట్టే లెక్క. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగానే ఉంది. అండ్ చెన్నై ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు లాస్ట్లో ఉన్నారు. ఆడిన 10 మ్యాచ్లు 8 మ్యాచ్లు ఓడిపోయారు, 2 మాత్రం గెలిచారు. సో ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళు ఆ లాస్ట్ ప్లేస్ వాళ్ళు కన్ఫర్మ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి, ఏదో ఒక చేంజ్ తీసుకురావాలని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సిఎస్కే టీంలో మార్పులు ఉంటే వంశ్ బేడీని ఆడించే అవకాశం కనిపిస్తుంది. దీపక్ కూడా రెగ్యులర్గా ఫెయిల్ అవుతుంది. దీపక్ కూడా ప్లేస్లో వంశ్ బేడీని ఆడించి అతనికి అవకాశం. ఇలాగే మనకి ఆండ్రీ సిద్ధార్థ్, రామకృష్ణ ఘోష్, ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు ఆ టీంలో. కమలేష్ నగర్, కోటి, వీళ్ళు ఎవరికైనా అవకాశం ఇస్తారా లేదా ఇంకా అప్పుడే కాదు ఇంకా తర్వాత మ్యాచ్లో చూద్దాం అన్నట్టుగా చూస్తారు. యంగ్స్టర్స్ కూడా ట్రై చేయాలి. ఎందుకంటే
టీంలో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుందని మనం ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పుకున్నాం. సో యంగ్స్టర్స్కి ముఖ్యంగా వంశ్ బేడి హెస్ బీన్ ఇంప్రెసివ్. అతన్ని ఏమైనా ట్రై చేస్తారనేది చూడాలి. ఒక 2 మార్పులు అయితే ఖచ్చితంగా ఉంటాయి సిఎస్కే టీంలో అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఆర్సీబీలో మార్పుల విషయానికి వస్తే ఫిల్ సాల్ట్ ఇంకా పూర్తిగా కోలుకున్నట్లేదు. నిన్న ప్రెస్ మీట్ అడ్రస్ చేసిన దేవదత్ పడిక్కల్ కూడా అతను హీ విల్ బీ బ్యాక్ సూన్ అన్నట్టుగా చెప్పారు. అతనికి ఏదో అనారోగ్యం ఉంది, ఏంటో మనకు తెలియదు. సో ఫిల్ సాల్ట్ ఈ మ్యాచ్ కూడా మిస్ అవుతారు. అతను డెఫినెట్గా ముఖ్యంగా ఇక్కడ చిన్నస్వామిలో అతను మిస్ అవుతారు. అతను లేకపోతే మరి జాకబ్ బెథెల్ కంటిన్యూ చేస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫిల్ సాల్ట్ అయితే ఆడకపోయే అవకాశం ఉంది. మిగతా టీంలో ఏం మార్పులు ఉండకపోవచ్చు. సేమ్ టీంతో వాళ్ళు వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. పిచ్ ఎలా ఉంటుంది మరి? 3 రోజుల నుంచి వర్షం వల్ల ఇట్ ఈస్ అండర్ కవర్స్. మామూలుగానే మనం చూస్తున్నది ఏంటంటే ఈ సీజన్లో అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు చిన్నస్వామి స్టేడియం. చాలా లో వికెట్ ఉంది. మరి ఎప్పుడైతే కవర్స్ అండర్లో ఉందో మరింత గట్టి పిచ్ అయితే అవకాశం లేదు. ఈ పిచ్ కూడా బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ చేసే అవకాశం ఉంది. మాయిశ్చర్ కూడా ఉండొచ్చు. మరి కవర్స్ కనుక ఉంటే, మాయిశ్చర్ ఉంటే దట్ విల్ హెల్ప్ స్పిన్నర్స్ ఆల్సో. సో వికెట్ మళ్ళీ బౌలర్స్కి అనుకూలంగా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీంకి డెఫినెట్గా వర్షం ప్రమాదం ఉంది కాబట్టి సెకండ్ బ్యాటింగ్ టీంకి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. డ్యూ ఉన్నా లేకపోయినా వర్షం కనుక ఉంటే ఈ టార్గెట్ తెలిస్తే సెకండ్ బ్యాటింగ్ టీం రెడ్యూస్ టార్గెట్ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. చెన్నై టీంలో ఎప్పుడైతే ఆయుష్ మాత్రే అండ్ డెవల్ బ్రెవిస్ వచ్చారో కొంత జోష్, యూత్ఫుల్ విగర్ అనేది వచ్చింది. కానీ మిగతా వాళ్ళు కూడా, రషీద్ కూడా షుడ్ గెట్ సమ్ మోర్ రన్స్. సో యంగ్స్టర్స్కి అవకాశం చెన్నై టీంలో, వాళ్ళు కొంత యూత్ఫుల్నెస్ తీసుకురావాలి ఆ టీంలోకి. అండ్ బౌలింగ్లో వాళ్ళకి అఫ్కోర్స్ ఖలీల్ ఈ సీజన్లో అందరికంటే ఎక్కువగా పవర్ ప్లేలో వికెట్స్ ఇచ్చాడు. నూర్ అహ్మద్ కూడా మరి మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్స్ తీస్తున్నాడు. మిగతా బౌలర్స్ అందరూ కూడా అంత ఎఫెక్టివ్గా లేరు. జడేజా కావచ్చు, మిగతా బౌలర్స్ ఎవరు కూడా వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా మనకి కనబడిన పరిస్థితి. శామ్ కరన్ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా చేశారు, కానీ బౌలింగ్ హీ స్టిల్ నాట్ డూయింగ్ వెల్. బౌలింగ్ అది ఫుల్ కోటగా రావట్లేదు. అతను కనుక క్లిక్ అయితే చెన్నైకి చాలా సమస్యలు తీరుతాయి. అతను బౌలింగ్ బ్యాటింగ్ బాగా చేయగలరు. బికాస్ హీ కెన్ బౌల్ ఎట్ ఎనీ ప్లేస్. అతను పవర్ ప్లేలో బౌలింగ్ వేయగలడు, డెత్లో బౌలింగ్ వేయగలడు, అలాగే బ్యాటింగ్లో కూడా ఈ కెన్ బ్యాట్ ఎట్ ఎనీ పాయింట్. ఈ కెన్ ఓపెన్ ద బ్యాటింగ్ ఆల్సో. సో శామ్ కరన్ ఫామ్లోకి వస్తే వాళ్ళకి చాలా సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఆర్సీబీకి అలాంటి ప్రాబ్లమ్స్ వెళ్ళి ముఖ్యంగా కృణాల్ పాండ్యా బౌలింగ్ వెరీ వెల్. ముఖ్యంగా స్పిన్నర్స్ని బాగా ఆడట్లేదు. చెన్నైకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు స్పిన్ సరిగ్గా ఆడట్లేదు చెన్నై బ్యాట్స్మెన్. సో దానివల్ల అండ్ కృణాల్ పాండ్యా ఈ సీజన్లో నూర్ అహ్మద్ తర్వాత ఎక్కువ వికెట్స్ తీసిన స్పిన్నర్. 13 వికెట్లు తీశాడు. అతను ఎప్పుడూ ఐపీఎల్లో ఇన్ని వికెట్స్ తీయలేదు. ఆర్సీబీ ఓడిపోయిన 3 మ్యాచ్ల్లో మాత్రమే అతను వికెట్స్ తీయలేదు. మిగతా అన్ని మ్యాచ్ల్లో వికెట్స్ తీశాడు. అన్ని మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచింది. సో అతను వికెట్ తీయని 3 మ్యాచ్లు మాత్రమే ఆర్సీబీ ఓడిపోయింది. అది కూడా హోమ్లోనే ఓడిపోయింది. సో హోమ్లో అతను అంత ఎఫెక్ట్గా లేడు, ఆ మాట కూడా మనం చెప్పుకోవాలి. కానీ చెన్నై వాళ్ళు స్పిన్ సరిగా ఆడలేదు. సుయాష్ శర్మ ఆల్సో ఇస్ బౌలింగ్ వెరీ వెల్. సో వాళ్ళ స్పిన్ వాళ్ళకి మరొక ఆయుధంగా మారుతుంది. అఫ్కోర్స్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, ఎస్దయాల్ లాస్ట్ టైం కూడా ఇక్కడ జరిగిన మ్యాచ్లో ఎస్దయాల్ లాస్ట్లో మంచి బౌలింగ్ వేసి గెలిపించాడు. వాళ్ళ బౌలింగ్ చాలా బాగుంది. బ్యాటింగ్లో అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. విరాట్ కోహ్లీతో పాటు మిగతా వాళ్ళు కూడా కెప్టెన్ రజత్ పటిదార్ గారు, టీమ్ డేవిడ్ అయితే బ్రహ్మాండమైన ఫినిష్ ఇస్తున్నాడు వాళ్ళకి. నూర్ అహ్మద్తో మ్యాచ్అప్స్ చూస్తే 2 సార్లు నూర్ అహ్మద్ బౌలింగ్లో అవుట్ అయిన ప్రమాదం అయితే అతను. బట్ టీమ్ డేవిడ్ జనరల్లీ ఫినిషర్గా బెస్ట్ ఫినిషర్ ఈ సీజన్లో, అందరికంటే బెస్ట్ ఫినిషర్గా నాకు కనిపిస్తుంది. సో ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. కానీ వర్షం వల్ల అన్ని ఈక్వేషన్స్ మారిపోయే అవకాశం ఉంది. వర్షం వచ్చి మ్యాచ్ కనుక రెడ్యూస్ అయితే రకరకాల ఈక్వేషన్స్ మారుతాయి, రకరకాలుగా మారుతాయి. అది చెన్నైకి మరి ఒక రేర్ విక్టరీ అందించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంటెన్స్ బ్యాటిల్ అయితే ఉంటుంది డెఫినెట్గా. బట్ ఎవరు గెలుస్తారు ఏంటనేది మనం ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. బట్ ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ వితౌట్ ఎనీ డౌట్. గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. చెన్నై మాత్రం 10th ప్లేస్ తప్పించుకోవడానికి అది వాళ్ళకి మరొక అవకాశం. చూడాలి మరి ఏమవుతుందో.